వేములవాడపట్నం అర్బన్ రూరల్ మండలాలకు చెందిన ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి విడుదల చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సోమవారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆశా కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు లతా ప్రభుత్వంపై మండిపడ్డారు. అరెస్టులతో తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం వెంటనే డిమాండ్లు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆశా కార్యకర్తలు, సంఘం నాయకులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి ఇప్పుడు దాదాపు 11 గంటల దాకా పోలీస్ స్టేషన్లో కూర్చుండో పెట్టడం అనేది ఏదైతుందో మరి పూర్తిగా ఆశా వర్కర్లను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. సిఐటి పక్షాన మరి ఆశా వర్కర్లను ఇలా ప్రభుత్వం లోపల అనేక రకాలుగా సేవలకు ఉపయోగించుకుంటున్న సందర్భంలో వారి హక్కుల కోసం, వారి డిమాండ్ల కోసం మరి నిన్నటి రోజున 27వ తేదీ నాడు రాష్ట్ర పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయినా కూడా మరి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా ఏదైతే ఉందో, ప్రమాద బీమా సౌకర్యం ఏదైతే ఉందో, మరి మట్టి ఖర్చుల ఏదైతే ఉందో తదితర డిమాండ్లు నెరవేర్చకపోతే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎలక్షన్లో కూడా మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, మరి రానున్న ఎంపీడీసీ, జడ్పీడీసీ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం మెలగాలి. చీటికి మాటికి ఆశా వర్గాలను తీసుకొచ్చి ఇట్లా పోలీస్ స్టేషన్లో పెట్టుడు మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి సిఐటిగా భావిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. ఆశా వర్గాలకు ఆత్మగౌరవం కల్పించి వారిని దెబ్బతీయకుండా మరి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఇలా ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి కనువిప్పి కలగాలని చెప్పి ఈరోజు వేములవాడ పట్టణం లోపల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఆశా వర్గాల ఆధ్వర్యం లోపల నిరసన వ్యక్తం చేయడం జరిగింది.